కోరిక తీర్చవయ్యా మనోవాంఛ పరిస్థితులు ఇటు రమ్మునైనా బాలక సిద్ధ మీ తండ్రి గారు రేపు మధ్యాహ్నం దాటుకు మునిపే జీవ సమాధి నిష్ఠాగరిష్ట తత్వంతో నిశ్చయించుకున్నారు. నీవు బనగానపల్లికి వెళ్ళి దేవదారు పుష్పములు కోసుకొని రేపు మధ్యాహ్నం దాటుకు మునిపే ఇక్కడ చేరవలనని మీ తండ్రి గారు ఆనందించారు. నాయన మహాప్రసాదము తల్లి. పరమేశ్వర భక్తాదులారా, బ్రహ్మయ్య స్వామి ఆనత కొరకు సిద్ధయ్య గారు దేవదారు పూలకై వెళ్తున్నారు. ఆ జోలి ఎందున పుష్పములు కానీ కానుకలు కానీ సమర్పించిన వారికి ఆ బ్రహ్మయ్య స్వాముల వారు మాతా గోవిందమ్మ సల్లగా కాపాడుగాక. మనోవాంఛ కార్యసిద్ధిరస్సు వెళ్ళినమ్మ నాయన.
కనిపించే పూల పొదలలో నాకు ఇష్టమైన పూలు కోసుకుని నేను ఇప్పుడే వెళ్ళదుగాక. పూలు దేవాదారు పూలు కొరచిన వారికి ఆనందములో. పూలు దేవాదారు మొదలు లేవో పట్టు కావలియుండు, చెట్టు మొదలు లేవో పట్టు కావలియుండు, పట్టు లేని పండు పరిగాయుండు. పూలు దేవాదారు రామకోటములలో దండించిన పూలు, రామకోటములలో దండించిన పూలు, జనమరణములేని గురువీర పూలు వృధా కాలక్షేపమేలా. రావి మానస హంస రావి రవి మద్గురు పూజకి పూలు కోయుదమే, మద్గురు పూజకి పూలు కోయుదమే. దేవి గోవింద, సిద్ధయ్యను దేవదారు పూలకై బనగానపల్లికి పంపితివా దేవి? అలాగే పంపి ఉన్నాను స్వామి. దేవి గోవింద, మన భక్తజన బృందమంతయు విచ్చేసినారా దేవి? అవును నాథ, వారితో పాటు గోవిందయ్య, పోతులూరయ్య వారు కూడా వస్తున్నారు స్వామి. దీర్ఘాయుష్టు బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, భక్త బృందములారా, నేను కంది మల్లయ్యపల్లి చేరి వీరబ్రహ్మం నామధరించి 170 సంవత్సరములైనది. అప్పటి నుండి నేటి వరకు ఈ కలికాల మానవుల కథ అభూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిపితిని. కాబట్టి నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు సమాధినిష్ట గరిష్ట తత్వమున నిశ్చయించుకున్నాను. కనుక మీకేమైనా సందేహమునచో అడగండి బిడ్డలారా, తీర్చెదను. తండ్రి, పాదకులు, శిఖాముద్రిక, ఏకదండము, జపమాల మాకున్న సంగము తండ్రి. బిడ్డలారా, తండ్రి, పాయెక్కు 12 సంవత్సరం నా పంచకాసనదు గురుదీక్షాపరుడైన ప్రసిద్ధుడైన సిద్ధయోగేంద్రమే కానీ ఇవి మాత్రం మీవు కావు నాయన. తండ్రి, మీరు కడసార రచించిన కాలజ్ఞాన తత్వాలు తెలిపి మా జన్మ తరింపజేయని తండ్రి. అలాగనే తెలిపేదను, భక్తి శ్రద్ధలతో ఆలకించి వినండి బిడ్డలారా. అలాగనే తండ్రి. కాల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్య, విచిత్రమైన భవిష్యత్తు చిత్ర, విచిత్రమైన భవిష్యత్తు చిత్ర, కాల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్య. నక్షత్రములు కొన్ని ఆకాశమున పుట్టి వింతగా వసుధను రాలునయ్యా, గ్రామములెన్నెన్నో పాడై పోవును వినరయ్యా, పశువులు ఎన్నో రాలునయ్యా, పశువులు ఎన్నో రాలునయ్యా, ఆల మహిమలను వినరయ్యా, కలి మానవగాథ వినరయ్యా. నందికొండ మూలాన నక్షత్రం ఒకటి పుట్టి కనిపించి మాయమౌను,
శక్తుల చోట పుట్టి ఊరూరు తిరుగుతూ ప్రజలను బాధించునయ్యా. అప్పుడు జనులెందరినో చంపునయ్య, ఆ జనులెందరినో చంపునయ్య, ఆల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్య. శ్రీశైలమందున నంది చెరువులో హరదండ చెట్టొకటి పుట్టునయ్యా. భ్రమరంబ గుడిలోన మొసళ్ళు కలవడి అప్పుడు గుడి ఎంత పడుతేయునయ, ఆ గుడి ఎంత పడుతేయునయ, ఆల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్య. భూమి గడగడవనంటే వికాహతమౌనో పర్వతములెన్నెన్నో కూలునయ్యా. భీకరమైనకొని ఆకాశమున పుట్టి వింతగా 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 చుక్కలు భూమిపై రాలునయ్యా, ఆ చుక్కలు భూమిపై రాలునయ్యా, ఆల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్య. ధరణిలో నన్ను దాస మహబూబు నేను, శ్రీ విరాట్పోతులూరి వీర బ్రహ్మం గారి వాక్యములో తెలిపెదను వినరయ్యా. తపదీ వచనం వినరయ్యా, వాళ్ళు తపదీ వచనం వినరయ్యా, ఆల మహిమలను వినరయ్య, కలి మానవగాథ వినరయ్యా. దేవి గోవింద, నీకు ముఖ్యముగా తెలపవలసిన ముఖ్యాంశం ఒకటి ఉన్నది దేవి. అదేమిటో తెలుపండి నాథ. నేను సమాధి అయిన పిదప నీవు పసుపు కుంకుమ గాజులు మెట్టెలు మంగళసూత్రము పువ్వులు తీయక సదా ముత్తైదురాలుగా ఉండము దేవి. స్వామి ప్రణేశ్వర, నేను పసుపు కుంకుమలు చేయకునొచ్చు ఈ లోకము నన్ను చూసి నిందించరా స్వామి. దేవి గోవింద స్వామి, ఎందుకనా నేను సామాన్యమైన మానవుల సావు పుట్టుకలేని విలక్షణ స్వరూపుడు. నన్ను ఎరుంగని అజ్ఞానులు నీ విట్టుంటును దూషించిన వారు మహాపాప భూయిష్టమునకు నరకమును గురియవుదురు. స్వామి, నా మనసు కంపితమై శోకసాగులో ఉంచివేచున్నది నాథ. మీరు లేనిదే, మీ పాదసేవ లేనిదే ఈ పాడు జీవితము ఎలా గడుపగలను స్వామి? ఎలా జీవింపగలను? చూడండి మహాతల్లి, మన అసినమ్మ వారు వాళ్ళ తోబుట్టుగా భావించి ఇక్కడ ఈ కళాకారులను ఆశీర్వదించి మాకు వస్త్రదానం చేసి ఉన్నారు. వారికి అల్లా స్వామి చల్లగా కాపాడుగాక. నా ప్రాణనాథ నన్ను వీడి నీవు జీవ యోగ సమాధి పతి లేని సతికి బతుకేలను స్వామి, పతి లేని సతికి బ్రతుకేలను స్వామి. ప్రతి దైవమా నా ప్రాణనాదా
నా ప్రతి దైవమా నా ప్రాణనాదా శీఘ్రముగా నీలో నన్ను చేరుకుని శీఘ్రముగా నీలో నన్ను చేరుకుని నా ప్రాణనాదా నన్ను నీవు జీవ సమాధి యోగ సమాధి దేవి గోవింద స్వామి సర్వం మీరింగి నీవే ఇట్లా శోకించిన మరియు తనయును ఓదార్చు వారి దేవి అదియునుగాక వసద వేళ్ళు బ్రతికిన ఒకనాడు మృత్యువు తప్పదుగా దేవి ఇందులకై దుఃఖించను ప్రయోజనమేమున్నది దుష్టపు వ్యాధులను కలిగి చెందుచూ చెడ్డ పుండ్లలో ఉచిష్ట పురోటమిటులా నెత్తురులు కారుతూ నీచ కంపుతో కష్టముగాను జీవితమును గడుపుతూ కట్టుట కంటే జీవికి కష్టము రాకమునుపే జీవికి కష్టము రాకమునుపే ధరకాయ సమాధియే మేలు యవ్వారికి దేవి గోవింద స్వామి నాకు సమాధి సమయము సమీపించున్నది నేనిక సమాధిలో ప్రవేశిస్తున్నాను అలాగే స్వామి బిడ్డలారా లో సమాధిలో అఖండ జ్యోతులు వెలిగించారా నాయనలారా సమాధి సమాధిని చూద్దామురారండి శ్రీవీరాబ్రహ్మం సమాధిని చూద్దామురారండి మన వీరాబ్రహ్మం సమాధిని చూద్దామురారండి చూడవారులకు చూడము ఉన్న పురుషులకు నిన్ను భాగ్యముగా రాజయోగ వీరం రఘుమని తెలిసిన వీరా బ్రహ్మముని సమాధిని చూద్దామురారండి శ్రీ వీరా బ్రహ్మం సమాధిని చూద్దామురారండి మన వీరా బ్రహ్మం సమాధిని చూద్దామురారండి జై అఖిలాండ కోటి సృష్టి చరాచర స్థితిలయకార ఓంకార ప్రణవ పరబ్రహ్మ స్వరూప ఇదే మీకెల్లరికీ నా ఆశీర్వాదములు నేనిక సమాధిలోనికి ప్రవేశిస్తున్నాను ఏమీ గాఢాంధకరమైన చీకటి దారి కూడా తప్పినట్లయితేనే ఇప్పుడు కనిపించిన పూలు అప్పుడే మాయమగునే నేనేమైనా భ్రమపడితినా లేక మా గురుదేవుడు నన్ను ఇంకనూ పరీక్షలు పెట్టుచున్నాడా
ఏది ఏమైనానో కానీ ఇంకా కొంత దూరం వెళ్ళి చూసినగాక. గురుదేవా, ఇదేమి పరీక్ష తండ్రి? వేదనా బాధలు నన్ను ముట్టెనా, నడువజాలని నేను కదలజాలని, నడువజాలని నేను కదలజాలని, తీయని దారిలో దారి తెలియనైతినే స్వామి, తీయని దారిలో దారి తెలియనైతినే, నడువజాలని నేను కదలజాలని, కంది మల్లయ్య పూర నివాస నీ పూజకు పూలు తెచ్చే భాగ్యం కల్పించవా దేవా, పూలు దొరికిన బ్రతుకులు కదిమలింపచేయ, పూలు దొరికిన బ్రతుకులు కదిమలింపచేయ, నడువజాలని నేను కదలజాలని, నడువజాలని. ఎవరో సాధు పొంగులు ఇటువైపు వచ్చుతున్నట్టున్నారు. మా గురుగారి మహిమా విశేషము తెలుసుదేమో, కడిగి విచారించదా. స్వామి నమో నమః తండ్రి. స్వామి తమరు ఎవరు? ఏ చోటు నుండి ఏ చోటుకు విచ్చేస్తున్నారు స్వామి? ఆన్ చేస్తాను.